మూడు వికెట్లు ఉన్నాయి. ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా ఒక్కటే ఉండే నేను చూసిన. 7 వికెట్లు పడ్డాయి. నేను ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు చూసిన నీతో మాట్లాడుకుంటూ ఆ తోవాలని నీతో మాట్లాడుకుంటూ వచ్చిన. 8 పడ్డాయి, ఇంకా 2 ఉన్నాయి. తోవా వస్తున్నప్పుడు అది ఎంత దూరం 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 అనిపిస్తుంది. మాట్లాడుతుంటే తెలియదు. నేను ఇంటి నుంచి పోయేటప్పుడు ఎవరికొని ఫోన్ చేసుకుంటూ పోతాను. కార్రైనా అంతే. 5 ఓవర్లు ఉన్నాయి. 7 పడ్డాయి. 8 ఇప్పుడు దాంట్లో 5 ఓవర్లు ఉన్నాయి అండ్ 5.4 ఉన్నాయి. 2 వికెట్స్. ఫాల్కన్స్ ఇప్పుడే వచ్చారు. అపోనెంట్ ఏంది వీళ్ళు మనోళ్ళు స్ట్రైకర్సే కదా. మనోళ్ళు సుధాకర్ భాయ్ వస్తాడు. నేను అటు పోవాలా మళ్ళీ. ఇచ్చి ఆగం చేసుకుని అసలు పెట్టకుండా అయిపోయింది. సీజన్ 2 మొత్తం లాస్ వచ్చి నువ్వు పెడతాను ఫస్ట్ సీజన్ 50 వేల పైన వచ్చింది. లెక్కలు చూసుకుంటే నాదే ఏంది ఈ ఫీజులు కాకుండా నా చేతి నుంచి పోయిన ఓన్లీ సీజన్ 2 నువ్వు ఇచ్చినా అంటే గ్రౌండ్కి ఇప్పుడు సుధాకర్ గేలే నేను గ్రౌండ్కు అని గట్టాలి ఆడ అవుతాడు. లేదు నువ్వు అవుతావా ఎంపైరింగ్? నాకు కూడా పెండింగ్ పడ్డాయి. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు వచ్చారనుకో సుధాకర్ నా చేతి నుంచే కట్టిస్తుండే. నువ్వు తెచ్చినావు నువ్వే కట్టుకో. ఇప్పుడు ఆయన తెచ్చింది ఆయన. ఇప్పుడు ఎప్పుడన్నా నేను ఒకసారి ఫోన్ చేసిన చూసినా అన్నా పేమెంట్ ఎవరు ఇస్తారని సుధాకర్ భాయ్ అని చెప్పిన. ఎందుకంటే ఎవరు తెచ్చింది అలా కట్టుకోవాలి. క్లారిటీ ఉంటుంది. అవుట్ 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 అవుట్. నువ్వు ఆడుతున్నావు మాసం ఏదో నైట్ మ్యాచ్లో అన్నావు మధ్యలో. ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మా ఇంటి పక్క గ్రౌండ్లోనే వేసుకున్నాను టీమా. గ్రౌండ్ ఇంటి పక్కకి అయింది కొత్తది. ఏడా నేను చెంగిచర్లు అలా టోర్నమెంట్ పెట్టిరాడు. ఆ టోర్నమెంట్ పెడితే ఆడేసిన. అందరు మిక్సా? శంకరనా కుర్చీదే కుర్చీదే. ఏం చెప్పిస్తున్నా మీ అన్న మరి లంచ్ తెలియదన్నా. పోయిన వారం బిర్యానీ నేను తెచ్చినరా. అదే నువ్వు తెచ్చిందే మరి అంతే. ఏం చెప్పాలే. పోయిన వారం నేను ఒకటే తిట్టుడు. నువ్వు బాలు అదే ఈ గంట సేపు ఆపినావని చూసుకోడా ఇడు చేసుకోడా. ఎన్ని ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. బాల్ ఇరిగిపోయింది. ఫోటో నీకు పెట్టలేదు. నువ్వు అలా ముంగడ ఫోటో పెడతాడా నాకు? అలా ముందర అంటే మరి పోయింది. వాళ్ళు ఆపినాయి కనుకన్నా. ఒక మాట 4 బాల్ ఇచ్చిండు 2 మ్యాచ్లకి. అందులో ఒక బాల్ వలిగిపోయింది. అది 2 ఓవర్లకే. ఒక ఫస్ట్ ఓవర్కే ఇంకో కొత్త బాల్ ఇవ్వాలి. ఎందుకు వదులుతున్నాయి చూసుకోవాలి. కంప్లైంట్ కూడా ఇవ్వాలి. బాల్ తయారు చేసేది వాళ్ళకి ఇవ్వాలి కదా. పలిగిపోయింది. వాళ్ళ ముందు చేసాడేముంది. వాళ్ళే ఇచ్చాడు నాకు బాల్ వలిగిపోయింది కూడా అన్న. చెప్పురా నరేష్. దాని గురించి ఏం చెప్పకుండా పోతే ఏమన్నట్టు. ఏమన్నా పైసలు వేస్తామేమో అనుకోండి. నేను చెక్ చేసుకుంటే పైసలు లేవు ఉంది. మీరే చూస్తే వాట్సాప్లో ఉంది. నేను చూస్తా సాయంత్రం. మంచిగా ఉంది. బుధవారం మంచిగా, శుక్రవారం మంచిగా. రేపు మీ వాళ్ళు వస్తే వాళ్ళిద్దరు చార్జ్ తీసుకుని పాస్ అయిపోతుంది. క్యాప్టెన్ రాలే వెనకే ఉన్నా నేను. ఎవరు క్యాప్టెన్? మీ క్యాప్టెన్. సూసైడ్ క్యాప్టెన్ రావాలి. బ్లాక్ థ్రెడ్ బాల్ రా. గ్రీన్ థ్రెడ్ వచ్చినాయి. ఇప్పుడు వస్తున్నాయి బాల్స్. ఇగో ఈ ఊపిన టపాన్ అవుతుంది. ఇవి ఆడుతురు కదా పొద్దు నుంచి. ఇవి ఆడుతురు కానీ అసలు మనోడు గ్రీన్ థ్రెడ్తో నీకు మస్తు స్విమ్ కూడా మస్తు అవుతున్నాయి. ఎవడు బాగానే ఆడుతుంది. అప్పటి నుంచి వచ్చి ఆయన క్యాప్టెన్ అనుకుంటా. ఇప్పుడు అక్కడే వచ్చింది కదా బ్యాటింగ్కి. లూజ్ బాల్ వేస్తుంది. ఆయన ఆడతాడు. వేరే టీంలో కూడా ఆడండి. అది అవుట్ అయ్యింది. ఎల్బీ అవుట్ అయింది. ఆడియలే చూస్తుండే. డౌట్ అవుట్ ఇస్తున్నాడా.
మన ఎంపైర్ చేంజ్ అయింది ఓవర్ చేంజ్ అవుతుంది వీళ్ళు. వాళ్ళిద్దరు దోస్తులు ఏం చెక్ చేసుకున్నారు ఓవర్ అయితే అవుతలేదు 5 ఓవర్స్ 15 అయింది కదా 15 5 ఓవర్లో చేంజ్ అవుతుంది. వీళ్ళు ఆడాలంటే ఆడుతున్నారు 2 మంది ఉంటారు ఇలా పోతారు. బాల్ సేమ్ బోలే కదా పొద్దు నుంచి పోలే నువ్వు కూడా సంక్రాంతి ఆడారు నువ్వు కొత్త బాల్ కొడితే వస్తావా అని అదే కదా ఇవ్వాలి కదా. రమేష్ గారు అయితే తిన్నాడు ఆ మిఠాయిలు అయితేనేమో తింటాడు 2 బాల్ కొత్తవి పెట్టి ఆ దగ్గర ఉంచి అది 20 లెక్కాడు చెప్పి పంపించినానా ఏం చెప్పిన తెలుసా 2 మ్యాచ్ల బాల్ ఉన్నాయి తీసుకోపో 4 మరి మన పోతే ఎట్లా అన్నా అంటే పోతే మ్యాచ్ ఆపాలి నేనేం చేస్తా బాలు లేదు నేనేం తయారు చేసుకురానా అప్పుడప్పుడు ఏం చేయాలి పాప అన్నం పంపించిన అన్న పోయి రాపోవాలి నువ్వే ప్రింట్ ఇవ్వాలి నువ్వే తయారు వేస్తా మట్రాలు తయారు చేస్తాయి. ఏంద్రా ఓవర్ వర్క్ మారుతుంది వీళ్ళ టైమింగ్ ఎక్కువ ఉందిగా నాకు నేను ఇప్పుడే చూస్తున్నా స్టార్టింగ్ అయితే మారలేదు నుంచి అవుతుంది స్టార్టింగ్ అయితే మారలేదు 3-4 రోజుల నుంచి మారుతుంది కాసుగా ఏమన్నా మార్చుకుంటారా కాలు గుంచుతున్నట్టున్నాయి నిలబడి నేను చేంజ్ కదా వాళ్ళు గుంచుతాయి ఈడు ఇంకా ఫస్ట్ ఓవర్కే కూర్చుంటే మేము ఎట్లా చేస్తాం చెప్పాను నేను 2 మ్యాచ్ల తర్వాత కూర్చుంటాను బరాబర్ 2 మ్యాచ్ల తర్వాతనే ఫస్ట్ మ్యాచ్ కూర్చుంది ఫస్ట్ మ్యాచ్ ఇంకా కాలే ఇన్నింగ్స్ కూడా కాలే వర్షం వచ్చి ఏమొచ్చి పోనైనా ఎవరి పాపని ఏం చేద్దాం గ్రౌండ్ ఇది మన కొత్త అయినట్టుందా మంచిగా చేసాడు పిచ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది తెలియదు కానీ ఆడాలి మ్యాచ్ అంతకుముందు అయితే మరీ అభిమానం బాల్ ఇవ్వకపోయేది చూసాగా మస్తు తెలియదు అసలు రాసిచ్చు కదా అది గ్రాస్ ఉందా పిచ్ పైన కానీ క్లాస్ కనిపి ఏం మారుతారు ఏం కాలు ముంచుతున్నారు అని అప్పుడు షార్ట్ బాయ్ ఉడుకురా నాయన బాల్కి మూట వయసు పోరాడు కాలు ముంచట్లా ఆడంతే ఉన్న వయసు పోరాడు ఇంకా వాళ్ళకి ఏం పని బాట లేనట్టుంది వాళ్ళకి పని పడలేదు నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళకి ఉంది కదా అయిపోయింది. అరే ఆడ ఓద దొరికేదానికి మళ్ళీ గ్రౌండ్ మీద బాల్ తెప్పాను కొత్త బాల్ తెప్పాను ఎవరు ఇంకా బాల్ ఫీల్డర్ ఏమో చూసుకుంటాను పడ్డాడు బాల్ కోసం మనం ఇంకో బాల్ ఇవ్వాలి మీకు అదే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ బాల్ ఈ బాల్ పట్టుకుంటే ఆగిపోయేదానికి అడు ఇట్ట పెట్టి డ్యాన్స్ చేస్తాడు ఇంకా అడి తిరిగి చూసిన బాల్ దొరికేదన్న నేను అదే అంటున్నా వీళ్ళు జామ్ చేసుకుంటూ కూర్చుంటారు సోది పెట్టుకుంటూ బాల్ పోయిన నాడు దెంగలు తిరుగుకుంటూ పోతే దెంగేస్తుంది ఏదండి రన్స్ మీద ఎడ తిరుగుతాడో ఎట్టు నుంచి టైం పోతాడు పొంగన చూస్తే కనబడుతుంది. నాగులో 11:30 అయినట్టుంది. 11:30 వరకు చేస్తారు ఒక మ్యాచ్ 8 గంటలు స్టార్ట్ చేసి 3:30 గంటలు ఆడిస్తారు ఒక మ్యాచ్. నిన్న పోయిన లెజెండ్స్లో ఎంపైరింగ్ 11:05 నిమిషాలకు అయిపోయింది మ్యాచ్. అటు 20 ఓవర్లు ఇటు 20 ఓవర్లు ప్రాపర్గా అయిపోయింది తెలుసా. నవ్వలేదు పిచ్ అవుతారు వేసి వీళ్ళు ఈ టీమే వేస్తుంటుంది. కొత్త కొత్తలకు బౌలింగ్ ఇస్తారు, ప్రాపర్ బౌలింగ్ వేయరు, నార్మల్ బౌలింగ్ వేయరు. ఏదైనా టఫ్ టీం ఉన్నప్పుడే వేస్తారు, బౌలింగ్ వేస్తారు. కావాలని చేస్తారు. నేను చూసాను 2-3 సార్లు చూసాను. బ్లూ క్యాప్స్ లీడింగ్ బ్లూస్ అంతా నార్మల్ ఇప్పుడు వేస్తారు. అసలు మ్యాచ్లో బౌలింగ్ వేయరు. సైదు మంచి మంచి మ్యాచ్లో ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు. సైదు స్పెచ్ పెట్టుకున్నాడు క్యాప్టెన్.
అదే మిగతా టీంలలో మంచిగా కొట్టినట్టుంది. ఓపెనింగ్ కాదు ఇది చేయండి బ్యాట్ చేయండి ఏడే ఇందాక 8 వాళ్ళు ఇప్పుడు 8. వచ్చే రోలింగ్కి ఇంకొక వికెటే ఉంది, అయిపోయింది.
ఓపో రోలింగ్ చేయపో. చెప్పు భార్గవ్. గ్రౌండ్లోనే ఏం అమౌంట్ అని ఈరోజు అంతే వచ్చినా కదా, ఇక్కడ కూర్చున్నాను. నేను ఎవరెవరు ఇవాళ అందరి దగ్గర వసూలు చేసి కూర్చొని చెక్ చేస్తాను. అవును అంతే కూర్చున్నాం కదా, వాళ్ళు రమ్మన్నాడు వచ్చాను. చికెన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు ప్రాసెస్కు ఆ టీం పిలిచి ప్రాసెస్. రమేష్ అని ఉన్నది. రమేష్ అన్న వాళ్ళ టీంతో ముడిచిపోయిన ఆయన, ఆ టీం సూసైడ్ స్క్వాడ్ టీంతో నువ్వు వేసుకో కోచి రాసేసుకొని స్క్వాడ్ వేసుకొని ఇద్దరు ఎందుకు చేంజ్ అవుతారు ఓవర్ వరకు. మరి మా ఇష్టం కదా సార్, ఏదైనా వచ్చు. మా ఒక్క ఇది వస్తుంది సార్. లెగ్ ఎంపైర్ తినలే మీరు పొద్దున గ్యాప్ ఇచ్చారు సార్. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు సెమీ. ఆ బాల్ ఎత్తుకోమనండి సార్. ఏ బాల్ ఏ బాల్ కొట్టిన బాల్ ఎటు పక్క కోడ్ కొట్టింగ్ కదా సార్. ఇప్పుడు తెచ్చిండుగా తెచ్చాడా? అదే ఇది ఇప్పుడు ఆయన వదిలేస్తే ఆడ పోయి మళ్ళీ వచ్చిండు చూడు. లేదా క్లాస్ వేసుకో అన్న, రికార్డింగ్ బంద్ చేయాలా? అదే బంద్ చేయనట్టు రెడ్ బటన్ అటు వద్దు.